ఇప్పుడు గ్యాస్ సెగ మెడికల్ను కూడా వెంటాడుతుంది. అన్ని వర్గాలపై కూడా గ్యాస్ కొరత ప్రభావం ఉంటే ఈరోజు కింగ్ జార్జ్ ఆసుపత్రికి అనుబంధం ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజీల్లో కూడా ఉంది. ఇప్పుడు మనం పీజీ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ పీజీ విద్యార్థులు దాదాపు 146 మంది ఉంటారు. అయితే వీళ్ళతో పాటు అండర్ గ్రాడ్యుయేషన్ కూడా చూసుకుంటే వేరు హాస్టల్లో చూసుకుంటే దాదాపు 400 మంది విద్యార్థులు ఉంటారు. ఆ రకంగా చూసుకుంటే మొత్తం కలిపి 600 మంది విద్యార్థులు ఉంటారు. అయితే వంటకు సంబంధించి గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఏదైతే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఎంత అధికారులు చెప్పినప్పుడు కూడా ఎంతో కొంత కొరత ఉంది. ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో చూసుకుంటే గ్యాస్ కొరత కారణంగా కొన్ని రకాల వంటకాలు ప్రధానంగా చూసుకుంటే రైస్ ఇలాంటి అంశాలు మాత్రం యథావిధిగా కూడా కట్టెల పొయ్యిలతో వండుతున్నారు. ఇది ఒక రకంగా కొంత ఇబ్బందికరమైనప్పుడు కూడా ప్రజలకు ఇది కొంత రుచికరంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ దశలో గ్యాస్ కొరత ప్రభావం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ ఎంతో కొంత ప్రభావం ఉంది. ఆ కారణంగా పీజీ విద్యార్థులు హాస్పిటల్కి ఆలస్యంగా వెళ్లకుండా చర్యలు చేపట్టినప్పుడు కూడా రైస్ అలాగే ఇతర బిర్యానీ లాంటి వంటకాలు మాత్రం ఈ రకంగా కట్టెలపై వండుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి.